ఇదిగోండి, ఇది ప్లెయిన్ దోశ, ఇది క్యారెట్ దోశ మనకి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసండి. ఈరోజు వీడియో వచ్చి ఉల్లి దోశ అండి. దోశలు అంటే మనం ఉదయాన్నే టిఫిన్కి అనేక రకాలు వేసుకుంటాం. ఈరోజు ప్లెయిన్ ఉల్లి దోశ, క్యారెట్ మొత్తం 2 రకాలుగా చేస్తున్నాను. దాంట్లోకి కాంబినేషన్గా నువ్వుల చట్నీ చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ ఏంటన్నా చూద్దామా? ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను దోశలకి. ఒక గ్లాసు మినపప్పుకి, కొత్త పప్పు ఇది. అదే పాత పప్పు అయితే ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకొచ్చు. కొత్త పప్పు మాల నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను బియ్యం. మినపప్పు కింద వేసుకుని నానబెట్టేసుకోవాలి. ఇంకా నేను కోటా రైస్ తీసుకున్నాను. నాకు దోశలకని నిల్వ వండించుకుంటాకి తెచ్చుకున్న కోటా రైస్ ఇలా ఒక బత్తాలో వండించుకుని స్టోర్ చేసుకుంటాను. కావాల్సినప్పుడల్లా దోశలు వేసుకుంటాను. ముందు ఒక గ్లాస్ వేస్తున్నాను. గ్లాస్ ఇది 2-3 సార్లు కడిగేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. మనం వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాం. ఒక 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా కడిగేసుకుని బియ్యం నానబెట్టుకోవాలి ఒక 4 గంటలు. మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఎలా మనం మెంతులు మామూలుగా తినలేము కాబట్టి ఇలా దోశలు వేసుకుంటే మనకు మంచిది ఆరోగ్యానికి. మినపప్పు కడిగేసుకున్నాం. బియ్యం కూడా మినపప్పు మా సొంత చేదు పప్పు అండి, అందువల్ల కొంచెం మినుములు ఉంటాయి పప్పులోని. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే బియ్యం కూడా తీసుకుని మూత పెట్టుకునే ముందు ఐస్ వాటర్ అండి. మనం ఐస్ వాటర్ వేసుకుంటాం వల్ల మనకు పిండి అన్నది ఉరుము బాగా అవుతుంది. అందుకే కొద్దిగా ఐస్ వాటర్ వేసుకోవాలి, కూలింగ్ వాటర్. ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. మన పిండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో వేసేసుకుంటాం. ఈ పిండి మనం నైట్ అంతా కూడా బయట పెట్టుకుని మూత పెట్టుకుంటాం. ఉదయాన్నే మనకి టిఫిన్కి రెడీ అయిపోతుంది దోశలకి. మూత పెట్టేసుకుందాం. ఉదయం చూద్దాం. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే మనకి దోశలు అన్నది మంచి స్మూత్గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఎంత పిండి వచ్చిందండి నాకు తర్వాత మొత్తం అంతా మిక్సీ పట్టయితే. ఇప్పుడు నువ్వుల చట్నీ చేసుకుందామండి మన దోశల్లోకి. నువ్వులు, టమాటా, అలాగే కొబ్బరికాయ ముక్కలతోటి మన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. మన పచ్చిమిరకాయలకి అలాగే నువ్వులు, జీలకర్ర వేపుకుంటాయి. ఒక 10 పచ్చిమిరకాయలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది నువ్వు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి లైట్గా వేయించుకోవాలి. మనకి నువ్వులు కొంచెం కలర్ రంగు రావాలి, బంగారపు రంగు. అప్పుడే మనకి చట్నీ అన్నది మంచి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఈ కలర్ రావాలండి మనకి. ఇవి తీసేసుకుందాం. నేను ఒక కాయ తీసుకున్నానండి, కొబ్బరికాయ ముక్కలు. ఒక కాయ ఇది 1/4 కేజీ టమాటాలు పడతాయి. టమాటా ముక్కలు 2 కూడా బాగా మగ్గించుకోవాలి. పాన్లో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకుని అదే పాన్లో టమాటా ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు 2 కూడా పెట్టేసుకుందాం. ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి మంట మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ మొత్తం మగ్గిపోయినాయి. గ్యాస్ కట్టేసుకుంటున్నాయి. మన టమాటా అన్నీ మగ్గిపోయినాయి కదా. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం.
మన మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు నువ్వులు వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు కొబ్బరి కూడా వేసేసుకుని పేస్ట్లో పట్టుకోవాలి. చెట్టుకుందాం. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. తాలింపులకు చూద్దాం. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇంకేం ఎక్కర్లేదు మనకి. మినపప్పు శనగపప్పు ఏం ఎక్కర్లేదు. కరివేపాకు ఆవాలి ఈ రెండు అయితే సరిపోతుంది మనకి. కరివేపాకు వేగిపోయిన తర్వాత మన పచ్చడి దీంట్లో వేసేసుకుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకండి మన దోశల పిండి మనం బయట పెట్టుకుంటాం వల్ల ఇదిగో బొబ్బులు ఎలా వస్తున్నాయి చూడండి. దీంట్లో సాల్ట్ కలుపుకొని రుచికి సరిపడగా సాల్ట్ దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. గట్టిగా ఉంటే పలుసుకుంటే వాటర్ అక్కర్లేదు. కలిపేసుకోవాలి. మన పాలు వేడైన తర్వాత ఒక గట్టెడు తీసుకుని ప్లెయిన్ దోశ వేసుకుందాం. పాన్ అంతా ఇలాగా దోశని చేసేసుకోవాలి. చుట్టూరు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకుందాం. రెండో పక్కకి తిరిగేసుకుని ఈ పక్కన కూడా కాల్చుకోవాలి. పక్కకు తిరిగేసేసుకుని ఇలా మడుచుకుని అలా మన దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉల్లి దోశ క్యారెట్ రెండు కలిపి వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అన్నీ, క్యారెట్, పచ్చిమిరకాయలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ వేసి పెడితే లుక్గా కనపడుతుంది దోశ అన్నం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని మనం మడతేసేసుకోవాలి. తిరగేయకూడదు. ఏంటంటే క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తిరిగితే ఇవన్నీ రివర్స్లో కిందకి వెళ్ళిపోతాయి. అందుకని ఇప్పుడు తీసేసుకుందాం. ఇదిగోండి, ఇది ప్లెయిన్ దోశ, ఇది క్యారెట్ దోశ. మనకి చిన్న ముక్క తీసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని తింటే మనకు నువ్వులు, టమాటా, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా ఈ చట్నీలోని. కానీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలుసా. ఇదిగోండి, నువ్వులతో కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దోశ. మనం పిల్లలు తినలేని వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఇష్టపడలేని వాళ్ళు కూడా అంత బాగుంటుంది ఇది నువ్వుల చట్నీతో. ఎలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది.